నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. పైసా ఖర్చు లేకుండా దర్శనం చేసుకునే ఏకైక జాతర మేడారం జాతర అని మంత్రి సీతక్క అన్నారు. గతంలో సమ్మక్క సారాలమ్మ దర్శనానికి కాలినడకన వచ్చేవారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేశామని, గతంలో కంటే ఈసారి 6000 బస్సులను ఎక్కువగా ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ओम प्रकृति अन्मा विकृति अन्मा विद्यान्मा सर्वभूत हित प्रधान्मा सिद्धान्मा विभूतियन्मा सुरभ्यन्मा परमात्मिकायन्मा वाचायन्मा पद्मालयन्मा स्वाहायन्मा सुधायन्मा धान्यायन्मा विरण्यन्मा. మరి సకాలంలో పనులను పూర్తి చేయడంలో సక్సెస్ అయినటువంటి ఆర్టీసీ ఎండి సజ్జనారు, అదేవిధంగా మా ఆర్ఎం శ్రీలత గారు, వారి యొక్క స్టాఫ్ అందరూ, రీజనల్ డైరెక్టరు, అదేవిధంగా మిగతా ఆర్టీసీ సిబ్బందికి, ఆర్టీసీ స్టాఫ్ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. వారికి ఎప్పుడు కూడా సమ్మక్క సారలమ్మ దీవెనలు ఉండాలని, వారి కుటుంబాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈసారి దాదాపుగా 20 ఎకరాల అదనంగా కూడా బస్ స్టాండ్ ఏరియాను పెంచడం జరిగింది. పార్కింగ్ ప్లేసెస్ పెంచడం జరిగింది. కామారం దగ్గర ఒక పెద్ద బస్ స్టాండ్ ఏరియాని ఇంకా పెద్దగా చేయడం జరిగింది, ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పక్కన కూడా ఇంకొక బస్ స్టాండ్, బస్సులు అక్కడ నిలవడానికి కూడా కొంత ఏరియా తీసుకోవడం జరిగింది. చాలా విశాలంగా ఈసారి ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే బస్సుల సంఖ్య కూడా పెరుగుతుంది, భక్తుల సంఖ్య కూడా ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున వచ్చారు. కాబట్టి అందరికీ మనస్ఫూర్తిగా సమ్మక్క సారలమ్మ సన్నిధిలోకి స్వాగతం పలుకుతా ఉన్నామని తెలియజేస్తూ, మీరు అందరూ కూడా కుటుంబ సమేతంగా తరలి రండి. తల్లులు 2 సంవత్సరాలకు ఒకసారి వనంలో నుంచి జనంలోకి వచ్చేటువంటి మహాఘట్టం, మహాజాతర 21వ తారీఖు నుంచి మొదలు కాబోతుంది. కాబట్టి ఈ మహాఘట్టంలో, మహాజాతరకు మేమందరం కూడా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. డిఎస్పీ రవీందర్ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. వాస్తవానికి ఇక్కడ ఏ పని మొదలు కానప్పుడు ఫస్ట్ కనపడ్డది ఆర్టీసీ వాళ్ళ వర్కే, అంటే స్టార్ట్ చేసుకున్నారు. ఆమె కూడా స్థానికురాలు, అదేవిధంగా ఏటు నాగారం బిడ్డగా తను కూడా ఈ ప్రాంత బిడ్డగా తనకు ఒక అవకాశం వచ్చిందని భావించి అంతే నిబద్ధతతో, అంతే సంతోషంతో, కష్టం అనుకోలేదు అనుకుంటున్నా నేను, సంతోషంతో, ఒక భక్తి భావంతో వారు కూడా చాలా కృషి చేయడం జరిగింది. సోదరుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా మరి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, ఈ దేవుళ్ళు అంటేనే ప్రతి ఒక్కరు పేదలు మేజర్గా ఖాళీ నడకన రూపాయి లేకున్నా కూడా దర్శనం అయ్యేటువంటి దేవాలయం ఎక్కడన్నా ఉంది అంటే మన సమ్మక్క సారలమ్మ. చాలా దూరం నుంచి 100 కిలోమీటర్లు నెత్తి మీద బియ్యము, గిన్నెలు, వంట పాత్రలు పెట్టుకొని నడుచుకుంటూ, వారాల తరబడి నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఈ క్రమంలో మరి దూర భారాన్ని తగ్గించేటువంటి క్రమంలో ఆర్టీసీ ఈరోజు మహిళల కోసం ప్రత్యేకంగా నూతన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం మహిళలకు ఇచ్చినటువంటి మరి వాగ్దానంలో 6 గ్యారంటీలలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ముందే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మహిళలు కూడా వస్తారన్నటువంటి ఉద్దేశంతో మరి గతంలో 2800 బస్సులు మాత్రమే నడిపించినటువంటి పరిస్థితి. ఈసారి డబల్ చేసేసి 6000 బస్సెస్ కూడా పెంచడం జరిగింది. అన్ని రకాలుగా ఫ్లెక్సిబుల్గా ఉండే విధంగా ఈ యొక్క బస్టాండ్ ఏరియాను కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది, విస్తృతంగా పెంచడం జరిగింది. అదేవిధంగా ఆల్టర్నేట్ బస్ స్టాండ్ ఏరియాలు కూడా తీసుకోవడం జరిగింది, పార్కింగ్ ప్లేసెస్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి వచ్చిపోయేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ అన్ని సర్వం సిద్ధం చేసినందుకు ఆర్టీసీ మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అదేవిధంగా ఎండి డిఎం సజ్జనార్ గారికి, అదేవిధంగా ఆర్ఎం శ్రీలత గారికి, మిగతా వారితో పాటు ఈ కష్టంలో పాల్పంచుకున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా బస్సులు నడిపేటప్పుడు కూడా మా ఆర్టీసీ సోదరులు, డ్రైవర్స్ కానీ, కండక్టర్స్ కానీ చాలా ఓపికతోటి, భక్తులు చాలామంది ఒత్తిడిలో ఎక్కుతూ ఉంటారు, వాళ్ళందరినీ కూడా స్మూత్గా డీల్ చేసి మరి అంటే మంచి ప్రయాణం, సుఖ ప్రయాణం, ఈజీగా ఉండే సంతోషకరమైనటువంటి ప్రయాణాన్ని వారు అందించడం కోసం వారికి ఉన్నటువంటి అలసటను, ఇరిటేషన్ను ప్రయాణికుల మీద చూపించకుండా వాళ్లకు మంచి మాటలతోటి, మీకేమైనా పాటలు ఉంటే బస్సులలో వాళ్ళకు ఒక ఆనందాన్ని ఇస్తూ, కళాకారులు ఉంటే కూడా బస్సులలో వాళ్ళ యొక్క
కళను కూడా ప్రదర్శిస్తే, ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా లాంగ్ జర్నీ ఉంటుంది కాబట్టి అట్లాంటివి కూడా మీరు వారిని సంతోషపరుస్తూ దేవుడి సన్నిధికి తీసుకురావాల్సిందిగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణాన్ని సాఫీగా జరిగే విధంగా ఆర్టీసీ ఉద్యోగులందరూ సహకరించాల్సిందిగా పేరు పేరున కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మరి మిగతా ముగ్గురు మంత్రులు మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు రావాల్సింది ఉండే. మరి అసెంబ్లీ జరుగుతున్నందున అనుకోకుండా ఈ రోజుకు అసెంబ్లీ ఎక్స్టెండ్ కావడంతో వారు రాలేకపోయినందుకు చింతిస్తూ ఉన్నాము. ఈ రోజు నుంచి ఆర్టీసీ క్యూ లైన్స్ అన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎప్పుడు ఏ భక్తులు వచ్చినా కూడా ఆర్టీసీ అందుబాటులో అన్ని సర్వం సిద్ధం చేసుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు.